భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు విజయానికే ప్రాధాన్యతనిస్తాడు. ఆటగాడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు కోచ్గా బాధ్యతలు తీసుకున్న తరువాత కూడా గంభీర్ చెప్పది ఒక్కటే మాట: వ్యక్తిగత రికార్డులు కాదు, జట్టు విజయమే ముఖ్యం, ట్రోఫీలు గెలవడమే ముఖ్యమని తాజాగా టీ20 ప్రపంచ కప్ విజయం తరువాత గంభీర్ మరోసారి ఇదే మాట చెప్పాడు. వ్యక్తిగత రికార్డుల కంటే ఐసీసీ ట్రోఫీలే ముఖ్యమని స్పష్టం చేశాడు. గతంలో ఆటగాళ్ల వ్యక్తిగత రికార్డులను అతిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్లమని, వాటికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. వ్యక్తిగత మైలురాళ్ల కంటే ట్రోఫీలను గెలుచుకోవడాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చాడు. తాను కోచ్గా ఉన్నంతకాలం టీమిండియా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతుందని స్పష్టం చేశాడు. ఫైనల్లో న్యూజిలాండ్పై విజయాన్ని ఎమోషనల్గా సెలబ్రేట్ చేసుకున్న గంభీర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి గౌతమ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ టైటిల్ను మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్లకు అంకితమిస్తున్నామని ప్రకటించాడు. భారత క్రికెట్ కోసం రాహుల్ భాయ్ చేసిన కృషి వెలకట్టలేనిది అని అన్నాడు. ద్రవిడ్ తన కోచింగ్ హయాం నుంచి జట్టును అద్భుతంగా తీర్చిదిద్దాడని కితాబిచ్చాడు. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీని లక్ష్మణ్ నడిపిస్తున్న తీరు వల్లే మనకు ఇలాంటి అద్భుతమైన యువ ఆటగాళ్లు లభిస్తున్నారని ప్రశంసించాడు. ముఖ్యంగా అండర్-19 భారత ఏ జట్లతో పాటు సీనియర్ ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకొని మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం వెనుక లక్ష్మణ్, ఎన్సీఏ పాత్ర ఎంతో ఉందన్నాడు. ఇక న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సిరీస్ల పరాజయం అనంతరం తాము విమర్శలు ఎదుర్కొన్నామని, ఆ సమయంలో జైషా మద్దతుగా నిలిచారన్నాడు. ఆటగాళ్లే కోచ్ను, కెప్టెన్ను గొప్పవారిగా మారుస్తారు. మైదానంలోకి వెళ్లి పోరాడి ట్రోఫీని గెలిచింది ఆటగాళ్లేనని చెప్పాడు. ఇంత మంచి టీం ఉండడం వల్లే తాము గొప్ప కోచ్ అయ్యామని తప్పిస్తే తన ఘనత ఏమీ లేదని గంభీర్ చెప్పుకొచ్చాడు. జట్టులో ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఒక్కరోజు అదరగొట్టారంటూ ప్రశంసించాడు.